బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఇప్పుడే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇందుకోసం 2696 పోలింగ్ కేంద్రాల్లో 13766 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం 733 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 138 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో 1,56,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 83,49,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 71,74,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 25 లక్షల మంది యువ ఓటర్లు ఈసారి ఓటు వేయనున్నారు. 2,08,000 మంది ఓటర్లు ఫస్ట్ టైం ఓటు వేయబోతున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం ముందస్తు పోలింగ్ సదుపాయం కల్పించగా ఇప్పటికే 7,980 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్ల పైబడిన వారు ఇంటి దగ్గర నుంచే ఫామ్ 12D ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇక 3,000 పోలింగ్ బూత్లను సున్నితమైనవిగా గుర్తించిన ఎన్నికల అధికారులు కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో 1,191 మంది ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీని తెలుసుకునేందుకు దేశంలోనే ఫస్ట్ టైం క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ QMS అప్లికేషన్ను ప్రవేశపెడుతున్నారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం 1,09,000 ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. 68,773 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉండనున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 220 కంపెనీలను మోహరించారు. 19,000 మంది హోంగార్డులు, 35,626 ఢిల్లీ పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా ఇవాళ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి. అయితే ఇవాళ సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆప్ ప్రయత్నిస్తూ ఉండగా 2 దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి గెలవాలని తీవ్రంగా శ్రమించింది. మరోవైపు హస్తినలో సత్తా చాటేందుకు హస్తం పార్టీ శ్రేణులు ప్రయత్నించాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. కాల్కజీ అసెంబ్లీ స్థానం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిసి పోటీలో ఉండగా బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదూరి, కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా అక్కడ పోటీ చేస్తున్నారు. జంగ్పురా నుంచి ఆప్ నేత మనీష్ సిసోడియా, బీజేపీ నుంచి సర్దార్ తర్వీందర్ సింగ్, కాంగ్రెస్ తరపున ఫర్హాద్ సూరి పోటీలో ఉన్నారు. ఇక పట్పర్గంజ్ స్థానంలో ఆప్ తరపున అవధ్ ఓఝు పోటీలో ఉండగా బీజేపీ నేత రవీందర్ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ చౌదరి పోటీ చేస్తున్నారు. సో ఢిల్లీలో మనం చూస్తున్నాం, దంగల్ స్టార్ట్ అయిపోయింది. ఎన్నికలకి సంబంధించిన పోలింగ్ కూడా ప్రారంభమైంది. మొత్తం ఢిల్లీలో అసెంబ్లీ స్థానాలు 70 ఉన్నాయి. ఈ 70 స్థానాలకు కూడా ఈరోజు ప్రజలు తీర్పుని నమోదు చేసేటువంటి సమయం ఆసన్నమైంది. మొత్తం ఎన్నికల అధికారులు ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే అన్ని విధులు నిర్వహిస్తూ ఉన్నారు. పోలింగ్ స్టేషన్లకు కూడా ప్రజలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 1,56,00,000 పైచిలుకు మంది వరకు ఈ రోజు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే ఈసారి ఆప్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా ఖచ్చితంగా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగానే వారు అడుగులు వేశారు. ఇక అది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయితే షురూ అయింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపి, ఢిల్లీ దంగల్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగబోతోంది. భారీ భద్రత నడుమ ఈ పోలింగ్ కి అన్ని రకాల ఏర్పాట్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేయడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యంగా అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సుమారు 70% పోలింగ్ నమోదవుతుందని చెప్పి అంచనాగా ఎన్నికల సంఘం పెట్టుకోవడం జరిగింది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలు, మొత్తం 699 మంది అభ్యర్థులు ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం నేను న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ
ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, పర్వేష్ వర్మ అలాగే సందీప్ దీక్షిత్ ఈ ముగ్గురు కంటెస్ట్ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని ఇటు లేడీ ఇర్విన్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఉన్నాను. సో ఉదయమే పోలింగ్ బూత్ వద్దకి ఓటర్లంతా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా త్రిముఖ పోరు, ప్రధానంగా ఇండియా అలయన్స్ లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పటికీ ఢిల్లీలో మాత్రం విడివిడిగానే పోటీ చేస్తున్న పరిస్థితి. 70 అసెంబ్లీ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది, 70 అసెంబ్లీ స్థానాలకి కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఎన్డీఏలో భాగంగా 68 స్థానాలకు బీజేపీ, ఒక స్థానం ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ, ఒక స్థానాన్ని జేడీయూ పోటీ చేస్తూ ముఖ్యంగా 68 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాలు మిత్రపక్షాలకు బీజేపీ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఈసారి ఎంతో ఉత్కంఠభరితంగా, ముఖ్యంగా దశాబ్దాల పాలనకు దూరంగా ఉన్న ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఎంతో హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా హామీల వర్షాన్ని కురిపించడం జరిగింది. సో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుని ముఖ్యంగా వెనక్కి వస్తున్న పరిస్థితి. ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం చేయడం జరిగింది. ఇటు ముఖ్యంగా ఓటర్లకి కావాల్సిన సదుపాయాలని ఏర్పాటు చేస్తూ ఇటు ఫస్ట్ టైం ఓటర్స్ కూడా ముఖ్యంగా ఎన్నికల బూత్కు వస్తున్నారు. ప్రధాని మోడీ కూడా కాసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువ ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా మొదట ఓటు వేసిన తర్వాత ఇతర కార్యక్రమాలు ముఖ్యంగా రిఫ్రెష్మెంట్ తీసుకోవాలని చెప్పి కూడా ప్రధాని మోడీ ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యంగా 58 జనరల్ సీట్లు ఉండగా 12 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. సో చాలా అంశాలు ఈ ఎన్నికల్ని ప్రభావితం చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యంగా యమునా కాలుష్యం, అలాగే పర్యావరణ కాలుష్యం, అంతేకాకుండా ఇక్కడున్న ఫ్రీబీస్, గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా అమలు చేస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తూనే ఇటు కాంగ్రెస్, బీజేపీ కూడా హామీల వర్షాన్ని కురిపించడం జరిగింది. సో ఎవరు ముఖ్యంగా అధికారంలోకి వస్తారన్న ఉత్కంఠ అయితే నెలకొంది. తనను మళ్లీ ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా ఎన్నికల్లో గెలిపిస్తేనే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కుతానని చెప్పి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ముఖ్యంగా దేశానికి సేవ చేసే అవకాశం 3 సార్లు ఇచ్చారు. సో ఢిల్లీకి సేవ చేసే అవకాశం తనకి ఇవ్వాలని చెప్పి ప్రధాని మోడీ 3 బహిరంగ సభల్లో ఢిల్లీ ప్రజల్ని అడగడం జరిగింది. ఆ తర్వాత బడ్జెట్ లో ముఖ్యంగా ఉద్యోగులు పెద్ద స్థాయిలో ఢిల్లీలో ఉంటారు, మినీ ఇండియాగా ఢిల్లీని చెప్పాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. సో చూడొచ్చు, ఫస్ట్ టైం ఓటర్స్ కూడా ముఖ్యంగా ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ప్రస్తుతం పోలింగ్ బూత్ కేంద్రాల వద్దకి తరలి వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం 70 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ అనేది ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది కొనసాగబోతోంది. వెబ్ కాస్టింగ్ జరుగుతుంది, అలాగే సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో కూడా ఎన్నికల పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వద్ద వరకు కూడా ఎవరు ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి ఎటువంటి అనుమతి కూడా ఉండదు. సో ప్రస్తుతం అయితే సజావుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎంస్ అలాగే వీవీప్యాట్ యంత్రాలని 11 జిల్లాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ కి పంపించబోతున్నారు. ఇక 8వ తేదీన ఓట్ల లెక్కింపు అనేది జరగబోతోంది.